ఇంకెరోజు స్టడీతో 10వ తేదీ ఏప్రిల్ నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అని ఎలా వచ్చింది మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనిపైన ఎక్కువగా వచ్చింది లేదా తక్కువగా వచ్చింది వేటిని ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తాము. సో నా కోసం మనం లైక్ చేస్తాను ఆలోచిస్తున్నానండి. మీకు ఈ పక్కనే లైక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు, ఇంకా 31, 32, 33 ఇళ్ళు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మామూలుగా దిగుమతులు భారీ స్థాయిలో తగ్గచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే నిన్న పండుగ సందర్భంగా మామూలుగా అంటే కూలి వాళ్ళు దొరక్క దిగుమతులు కూడా భారీ స్థాయిలో తగ్గచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటేమంటే చాలామంది నాకు తెలిసిన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు రోజే కాయలు అనేది పేర్కొనేసి సో ఈ రోజు తీసుకోవడానికి అయితే చాలామంది అయితే ట్రై చేస్తారు. సో నాకు అదే జరిగింటుంది. ఎందుకంటే నిన్న పండగ కాబట్టి పెద్దగా ఎవరు కూలి వాళ్ళు కూడా దొరకరు. సో మెయిన్ రీజన్ నాకు తెలిసినంత వరకు అదే. సో ఇలా ఉంటుంది కాబట్టి అంటే కాయలు ఏమన్నా ముందే పెరిగి ఈరోజు ఏమైనా తీసుకోవచ్చో చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే నేడిపోయిన మళ్ళీ స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. అతి భారీగా తగ్గలేదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే నేడిపోయిన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ చూసుకుని నేడిపోయిన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకుని స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకి ఒక్కొక్కసారి వేలంపాట్లు అనేది 8:30కు ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:45కి అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి.